యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. మరలా గమనించండి. అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. చిన్న ప్రార్థన. కృపగలిగిన తండ్రి, మీ స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. ఇంతవరకు జరిగినటువంటి ఆరాధనా పరిచర్యలో మీరు మాతో ఉండి, మాలో ఉండి, మా మధ్య ఉండి క్రమముగా మర్యాదపూర్వకముగా జరిగించారు. అందును బట్టి మీకు స్తోత్రాలు. మా ముందు మీ వాక్య భాగం మిగిలి ఉన్నది. చదవబడిన లేఖనము మీది. మీ సన్నిధిలో నిలబడిన నేను నిష్ప్రయోజకుడును, జ్ఞానము లేనివాని కనుక నన్ను మీ సిలువ సాటున మరుగుపరచండి. మీ ఆత్మతో నింపి మీ నోటి బోరుగా వాడుకొని ఈ మాటలు మా అందరికీ అర్థమయ్యే రీతిగా క్లుప్తముగా యుక్తముగా విశదీకరించి ఆ మాటల ద్వారా మా జీవితాలు చక్కపరుచుకొని మీ రాకడ కొరకు ఎదురు చూసే గొప్ప ధన్యత దీనులమైన మా పట్ల దయచేయమని యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి వర్లరా, దేవుని యొక్క మహాకృపను బట్టి మరి గడిచిన దినములన్నీ ప్రస్తుత దినాల్లో కూడా మరి ఎండ తీవ్రత అధికముగా ఉంటున్నది. అయినప్పటికీ దేవుడు ఆయన బలమైనటువంటి హస్తాల్లో మనలను భద్రపరిచాడు. కాపుదలనిచ్చి సజీవుల సంఖ్యలో నిలిపి ఈ 4వ మాసము ఈ 2వ పస్కా పండుగలో చేరి ఆత్మతో సత్యముతో ప్రభువుని ఆరాధించటానికి దేవుడు మనకిచ్చినటువంటి ఈ గొప్ప భాగ్యమును బట్టి మొదటిగా ఆయనకు మనం స్తుతించబద్దులమై ఉన్నాం. ఇంతవరకు చక్కని ఆరాధన మనం చేసి ఉన్నాం. మరి మన ముందు వాక్య భాగం మిగిలి ఉన్నది. కొద్ది నిమిషాలు క్లుప్తముగా దేవుని మాటలు మనం ధ్యానిస్తూ ఉండగా కూడి ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ చెవియొగ్గి ఆలకించి ఆత్మీయమైన మేలు పొందువారుగా ఉండాలని ప్రేమపూర్వకముగా మీకు మనవి చేస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి వారలారా, అపోస్తులైనటువంటి పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం 57వ వచనాన్ని మనం చదువుకున్నాం. అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక అంటూ ఉన్నాడు. దీనికి మనం పెట్టుకున్నటువంటి పేరు ఏంటంటే విజయవంతమైన క్రైస్తవ జీవితం. విజయవంతమైన క్రైస్తవ జీవితం. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన మరణమును జయించినటువంటి వాడు, విజయ వీరుడు. ఆ వచనాలన్నీ కూడా పై వచనములో రాయబడి ఉన్నాయి. 55 నుంచి మనం గమనించినట్లయితే ఈ చెప్పబడినటువంటి మాటలు అక్కడ మనం గమనించగలం. ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముళ్ళెక్కడ? మరణపు ముళ్ళు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే అంటూ అయినను అన్నాడు. అక్కడ అయినను
మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వారికి, ఆయన పిల్లలుగా పిలువబడుతున్నటువంటి వారికి ఏమి అనుగ్రహించేవాడై ఉన్నాడు? జయమును అనుగ్రహించేవాడై ఉన్నాడు. కారణం, ఆయన జయశీలుడు. ఆయన మరణమును జయించినటువంటి వాడు, సమాధిని ఓడించినటువంటి వాడు. కనుక దేవుని పిల్లలమైన మన జీవితాల్లో ఆయన మనకు జయమును అనుగ్రహించేవాడు అనేది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మనము చేసే ప్రతి పనిలో కూడా విజయాన్ని పొందటానికి మూలం మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఆయన మనతో ఉండగా, ఆయన మన పక్షాన ఉండగా, మనకు లోకములో విరోధి అంటూ ఎవడు ఉండడు అనేది మనం చూస్తూ ఉన్నాం. కనుక మన ప్రభు ఎలాంటి వాడని చెప్పుకోవచ్చండి? ఆయన మనకు జయాన్ని అనుగ్రహించేవాడు. ప్రియమైన వారులారా, ఇక్కడ గమనించవలసినటువంటి విషయాన్ని మనం చూసినట్లయితే, ఆత్మీయులుగా ముందుకి ఈ లోకములో కొనసాగుతున్నటువంటి నీవు, నేను, మనందరము కూడా మరి ప్రతి కార్యములో విజయాన్ని మనం పొందాలి అంటే 4 సోపానములు మనము కలిగి ఉండవలసిన వారమై ఉన్నాం. ఈ 4 సోపానములు ఎప్పుడైతే మన జీవితంలో ఉంటాయో అప్పుడు మనం చేసే ప్రతి పనిలో కూడా దేవుడు మనకి జయమును అనుగ్రహించువాడై ఉన్నాడు. కనుక మరి సమయము కొద్దిగా ఉన్నది కాబట్టి క్లుప్తముగా ఆ 4 విషయాలు మనం త్వరగా ధ్యానం చేసుకునేవారమై ఉన్నాం. మొదటిగా మనం చూసినట్లయితే చూడండి, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 33వ వచనం. వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానములను పొందిరి, సింహముల నోళ్లను మూసిరి, అగ్ని బలమును సల్లార్చిరి, ఖడ్గదారను తప్పించుకొనిరి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధములో పరాక్రమశాలురైరి, అన్యుల సేనలను పారద్రోలిరి అనేది మనం చూస్తూ ఉన్నాం. ఒక విశ్వాసి వ్యక్తిగతముగా అలాగే సామాజికముగా సంఘములో సంఘపరముగా మనం విజయాన్ని పొందాలి అంటే దానికి మొదటి సోపానము లేక మొదటి మెట్టు ఏమై ఉందంటే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, విశ్వాసము అంటూ ఉన్నాడు. విశ్వాసము ద్వారా మరి 11వ అధ్యాయమే దీనికి ఒక ప్రత్యేకమైన పేరు ఉంది. ఏంటా పేరు? విశ్వాస వీరుల పట్టిక అని. కనుక ఆ విశ్వాసము ద్వారా వారు రాజ్యాలను జయించారు, విశ్వాసము ద్వారా నీతి కార్యాలను జరిగించారు, విశ్వాసము ద్వారా దేవుడు వారితో చేసినటువంటి వాగ్దానాలని పొందినటువంటి వారుగా ఉన్నారు. విశ్వాసము ద్వారా సింహముల నోళ్లను మోయించినటువంటి వారుగా మనం చూస్తూ ఉన్నాం. అదే విశ్వాసము ద్వారా అగ్ని బలమును సల్లార్చినటువంటి వారుగా మనం చూస్తూ ఉన్నాం. అదే విశ్వాసము ద్వారా ఖడ్గధారను తప్పించుకున్నారు. అన్య సేనలను పారద్రోలినటువంటి వారుగా మనం చూస్తూ ఉన్నాం. వారు బలహీనులుగా ఉండి కూడా
బలపరచబడిరి అంటూ ఉన్నాడు. కారణం ఏంటండి? వారిలో ఉన్న విశ్వాసము, వారిలో ఉన్నటువంటి విశ్వాసం అనేది మనం చూస్తూ ఉన్నాం. కనుక మన ప్రతి విషయములో, ప్రతి కార్యములో, ప్రతి పనిలో మనము జయమును పొందాలి అంటే మనము ఆ పనిలో విశ్వాసము కలిగి ఆ పనిని చేయవారమై ఉన్నాం. దైవ గ్రంథంలో మనం చూసినట్లయితే యోహోను రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం చూడండి. యోహోను రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనాన్ని మనం గమనించినప్పుడు, దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించెదరు, లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. గమనించారా? ఎవరు లోకాన్ని జయిస్తారు అంటూ ఉన్నాడు ఇక్కడ. ఎవరి మూలముగా జన్మించినటువంటి వారని రాయబడి ఉంది? దేవుని మూలముగా పుట్టిన వారందరూ అని అంటూ ఉన్నాడు. ప్రియమైనటువంటి వారులారా, ఇక్కడ మనం గమనించినట్లయితే ఎవరైతే దేవుని యందు విశ్వసించి నమ్మిక ఉంచి క్రొత్త జన్మ అనుభవాన్ని పొంది ఆయన పిల్లలుగా అంగీకరించి మరి ఆయన మార్గములో జీవిస్తున్నటువంటి వారు, అట్టివారు దేవుని పిల్లలు, దేవుని మూలముగా పుట్టినటువంటి వారని వాక్యము సెలవిస్తూ ఉంది. దేవుని మూలముగా పుట్టినటువంటి వారందరూ కూడా దేన్ని జయిస్తారు అంటూ ఉన్నాడండి? లోకమును జయించుదురు అంటూ ఉన్నాడు. లోకములో ఏమున్నాయి? ఇదే 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే లోకములో ఉన్నదంతయు నేత్రాశ, శరీరాశ, జీవపు డంబమై ఉంది. లోకములో ఉన్నవన్నీ కూడా అపవాది సంబంధమైనవి ఉంటూ ఉండగా, లోకములో ఉన్నటువంటి ప్రతిదీ కూడా అది సాతానుకు సంబంధించినది ఉంటూ ఉండగా, అట్టి ఆశలను, లోకాశలను లేక శరీరాశను, నేత్రాశను, జీవపు డంబాన్ని లేక లోకాన్ని, లోక కోరికలను మనం జయించాలి అంటే దానికి కారణం ఏమంటూ ఉన్నాడు? ఏమని రాయబడి ఉంది? లోకమును జయించిన విజయము మన విశ్వాసమే అంటూ ఉన్నాడు. కనుక ప్రియమైనటువంటి వారులారా, దేవుని పిల్లలమైన మనం విశ్వాసమూలముగా జయాన్ని పొందేవారమై ఉన్నాం. అట్టి విశ్వాసము మన జీవితములో కలిగి ఉన్నటువంటి అనుభవాన్ని మనము కలిగి నడుచుకుంటూ ఉన్నామా అనేది మనం చూడాలి. విశ్వాసము ద్వారానే రక్షణ, విశ్వాసము ద్వారానే దేవుని పిల్లలని అధికారాన్ని మనం పొందగలం. విశ్వాసము ద్వారా సమాధానమును పొందగలం. విశ్వాసము ద్వారా పరిశుద్ధాత్మను పొందగలం. ఆ విశ్వాసము ద్వారానే మనము జయమును పొందేవారమై ఉన్నాం. దైవ గ్రంథములో మనం చూసినప్పుడు ప్రియమైనటువంటి వారులారా, ఈ హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయములో మనం చూసినట్లయితే హేబేలును గురించి ఒక మాట రాయబడి ఉంది. చూడండి, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 4వ వచనం. విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. గమనించారా? మన ఆది మానవులైనటువంటి ఆదాము అవ్వల యొక్క కుమారులు కయీను, హేబేలు, వీరిరువురు కూడా దేవునికి బలి అర్పించినటువంటి వారుగా మనం చూస్తూ ఉన్నాం. ఆదికాండం
4వ అధ్యాయములో కయీను అర్పించినటువంటి బలి దేవుడు అంగీకరించలేదు. కయీను తమ్ముడైన హేబేలు అర్పించినటువంటి బలి దేవుడు అంగీకరించినటువంటి వాడుగా మనం చూస్తూ ఉన్నాం. అతడి అర్పణను బట్టి మరి సాక్ష్యం ఇచ్చినట్టుగా ఇక్కడ మనం చూడగలమండి. చూడండి, అదే మాట రాయబడి ఉంది అక్కడ 4వ వచనములోని. దేవుడు అతని అర్పణను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. అతడు మృతి నొందియు ఆ విశ్వాసము ద్వారా మాటలాడుచున్నాడు. గమనించారా? విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందినటువంటి వాడుగా మనం చూస్తూ ఉన్నాం. విశ్వాసము ద్వారా నీతిమంతుడని సాక్ష్యం పొందాడు. ఆ విశ్వాసమును బట్టి అతడు మృతి నుండి కూడా మాటలాడినటువంటి వాడుగా దేవుని వాక్యం మనకి సెలవిస్తూ ఉంది. దీనంతటికీ కారణం ఏంటి? హేబేలు అర్పించినటువంటి బలి. ఏ రీతిగా అర్పించాడండి హేబేలు బలి దేవుడు ఎందుకు అంగీకరించాడు అనేది మనం గమనించినట్లయితే ముందు మాటే రాయబడి ఉంది 4వ అధ్యాయములో. విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి అర్పించను. ఇద్దరు బలి అర్పించారు. కయీను అర్పించాడు, హేబేలు అర్పించాడు. కానీ హేబేలు యొక్క బలి ఎలా ఉంది? హేబేలు యొక్క అర్పణ ఎలా ఉంది? శ్రేష్టమైనటువంటి అర్పణ, శ్రేష్టమైనటువంటి బలి. అలాగో అర్పించడానికి కారణం ఏంటి? విశ్వాసము. హేబేలులో ఉన్నటువంటి విశ్వాసం అండి. కాబట్టి విశ్వాసమును బట్టి ఆ బలి అర్పించాడు కనుక దేవుడు ఆ బలిని అంగీకరించాడు. ఆ బలి ద్వారా నీతిమంతుడని సాక్ష్యం పొందాడు. ఆ విశ్వాసమును బట్టి హేబేలు మృతి పొందినప్పటికీ కూడా దేవునితో మాట్లాడినటువంటి వాడుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్నటువంటి ప్రియమైన సహోదరి, ప్రియమైన సహోదరుడా, అట్టి విశ్వాసము నీలో నాలో కలిగి జీవించినట్లయితే మనము లోకములో ప్రతి విషయంలో కూడా జయమును పొందేవారమై ఉన్నాం. దేవుడు మనకి తోడుగా ఉండి, దేవుడు మన పక్షాన ఉండి ఆయన మనకి జయమును అనుగ్రహించేవాడు అనేది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, ఆది కాండములోనే మనం చూసినట్లయితే మరి మన పితరుడైనటువంటి నోవాహు యొక్క కుటుంబము మరి మనందరికీ తెలిసినటువంటి అది హిస్టరీ, చరిత్రే. దేవుడు నోవాహుతో చెప్పాడు, నీ కొరకు ఒక చితిసారకపు రానుతో ఒక ఓడను సిద్ధము చేసుకొనుము. నేను గొప్ప జలప్రలయాన్ని రప్పించబోచు ఉన్నాను. ఆ జలప్రలయము నుండి నీవు నీ కుటుంబము కాపాడుబడి నిమిత్తమై నీవు ఓడ సిద్ధము చేయమని దేవాతి దేవుడైన యెహోవా నోవాహుతో చెప్పాడు. ప్రియమైనటువంటి వారులారా, నోవాహు 120 సంవత్సరములు ఓడను సిద్ధము చేసినటువంటి వాడుగా మనం చూస్తూ ఉన్నాం. పగలంతయు ఓడ పనిలో ఉన్నాడు, రాత్రంతయు కూడా ఆ జరగబోయే జల ప్రళయాన్ని బట్టి సువార్తను ప్రకటించినటువంటి వాడుగా మనం చూస్తూ ఉన్నాం. ఇట్టి సమయములో ఆ కాలములో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నోవాహును ఒక వెర్రివాడిగా, ఒక పిచ్చివాడిగా అనుకున్నారు. జలప్రలయం రావటం అయింది, భూమి మీద ఉన్నటువంటి వారందరూ కూడా నాశనం అవటం అయింది
అని అనుకున్నారు. కానీ నోవాహు అయితే దేవుడు చెప్పినటువంటి మాట యందు విశ్వాసముంచాడు, ఓడను సిద్ధము చేసుకున్నాడు. దేవుడు ఏదైతే ఆజ్ఞాపించాడో దేవుని ఆజ్ఞ మేరకు నోవాహు కుటుంబమంతయు ఆ యొక్క ఓడలో ప్రవేశించింది. అలాగే పక్షులలో, జంతువులలో, ఆడుది, ప్రతి మొగది, వాటన్నిటిని కూడా ఓడలో చేర్చబడ్డాయి. దేవుడు చెప్పినటువంటి కాలము సమీపించింది. దేవుడు గొప్ప జల ప్రళయాన్ని భూమి మీదకి రప్పించినటువంటి వాడుగా మనం చూస్తూ ఉన్నాం. 40 దినములు గొప్ప జల ప్రళయము వచ్చుట ద్వారా భూమి మీద ఉన్నటువంటి సమస్త జీవరాశులైతేనేమి, మానవులైతేనేమి, వారు కొట్టుకుపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మిగిలింది ఎవరండి? నోవాహు యొక్క కుటుంబం. నోవాహు ఓడను చేతిలో అతడు విశ్వాసము కలిగి ఉన్నాడు. విశ్వాసముతో దేవుని మాటకు లోబడ్డాడు. దేవుడు ఏదైతే ఆజ్ఞాపించాడో ఆయన ఆజ్ఞాపించిన ప్రకారము ఆ ప్రకారముగా ఓడను చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఓడకు సంబంధించినటువంటి కొలతలు కూడా దేవుడే ఇచ్చాడండి. నోవాహు యొక్క ఇష్ట ప్రకారము ఆయన చేయలేదు. దేవుడు ఎన్ని అరలు పెట్టి చేయాలో, ఆ ఓడకు ఎన్ని కిటికీలు ఉండాలో, ఇవన్నీ కూడా ఆ నమూనా దేవుడు ఇచ్చాడు. ఆయన ఇచ్చిన నమూనా ప్రకారము ఓడ సిద్ధము చేయబడింది. ఆ ఓడలో రక్షింపబడిన వారు ఎవరంటే నోవాహు యొక్క కుటుంబం. నోవాహు కుటుంబము రక్షింపబడడానికి కారణము దేవునిపై నోవాహుకున్నటువంటి విశ్వాసము, ఫెయిత్ఫుల్నెస్. కనుక ప్రియమైనటువంటి వాళ్ళరా, అట్టి విశ్వాసము మనలో కలిగి నడవవలసినటువంటి వారమై ఉన్నాం. దానియేలు గ్రంథములో కూడా మనం చూసినట్లయితే అక్కడ మరి దానియేలు ఆ యొక్క స్నేహితులైనటువంటి షడ్రెకు, అబేద్నెగో, మెషక్ అనే వారు ముగ్గురు కూడా మరి ఆ దానియేలు గ్రంథములో మనం చూడగలం. రాజు ఒక శాసనము చేశాడు. ఆయన బంగారు ప్రతిమను ఒకటి నిలువబెట్టి ఆ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఆ బంగారు ప్రతిమకు నమస్కరించాలి. మరి ఏ ఇతర దేవతలకు నమస్కరింపకూడదు. అలాగూ నమస్కరింపకుండా ఉన్నటువంటి వారిని ఎక్కడ వేస్తానని చెప్పాడండి? అగ్ని గంధములతో మండు అగ్ని గుండములో వారిని వేస్తాను అని రాజుగారి యొక్క శాసనం. ఆ సమయంలో మరి దానియేలు యొక్క స్నేహితులు ముగ్గురు కూడా ఆ ప్రాంతంలో ఉన్నారు, ఆ దేశంలో. వారైతే ఆ ప్రతిమకు నమస్కరించటలేదు. ఈ విషయము ఆ ప్రజల్లో చూశారు. అక్కడ ఉన్నటువంటి వారు ఈ సమాచారము రాజు యొద్దకు చేర్చబడింది. ఎవరు వారు అంటే పలాని వారు అని చెప్పటం జరిగింది. అప్పుడు రాజు వారిని తీసుకువచ్చి ఇలా అంటూ ఉన్నాడు. చూడండి, దానియేలు గ్రంథము 3వ అధ్యాయం 16-17 వచనాలు. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 16-17 వచనాలు. షడ్రెకును, మెషెకును, అబేద్నెగోయు రాజుతో ఇలాగు చెప్పిరి, నెబుకద్నెజరు, ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇయ్యవలెనన్న చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు. మరియు
నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను, రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనుము. గమనించారండి? షడ్రేకు, మెషేకు, అబేద్నెగో అనువారు మరి రాజుతో చెబుతున్నటువంటి మాట మనం చూసినట్లయితే, నెబుకద్నెజరు, ఇక్కడ రాజుగారిని ఏమని పిలుస్తున్నారండి? ఇదేనా పిలవలసినటువంటి విధానం? మనం ముఖ్యమంత్రి గారినో లేక ప్రధానమంత్రి గారి దగ్గరకు వెళ్ళే అవకాశం మనకుంటే ఏమండి, జగన్ గారు అంటామా లేక మోడీ గారు అని అంటామా? అనలేం. కానీ ఇక్కడ ఈ మెషేకు, షడ్రేకు, అబేద్నెగో అను వారు రాజుతో పలుకుతున్నటువంటి మాట మనం చూసినట్లయితే, నెబుకద్నెజరు, ఇందును గురించి చూడండి, ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇయ్యవలన చింత మాకు లేదు. ఎందుకంటే మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు అని అంటూ అక్కడ ఇంకో శ్రేష్టమైనటువంటి మాట అంటూ ఉన్నారు. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను, రాజా, నీ దేవతలను మేము పూజింపము. చూడండి, ఇలాగూ మాట్లాడారంటే వారిలో ఉన్నటువంటి విశ్వాసాన్ని మనం గమనించాలి. రాజా, ఒకవేళ రక్షింపపోయినప్పటికీ కూడా మేము నీ దేవతలకు పూజింపము. మరి దేవుడు వారిని కాపాడా లేదండి? అగ్నిగుండములో వేసినప్పుడు మండుచున్న వేడిమి గల అగ్నిగుండములో రాజు వారిని వేసినప్పుడు 4వ వాడుగా దేవుడు వారితో ఉన్నాడు. వారికి ఏ హాని కలుగలేదనేది మనం చూస్తూ ఉన్నాం. కనుక ప్రియమైన సహోదరి, ప్రియమైన సహోదరుడా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని వాక్యం ద్వారా మనం వింటున్నటువంటి యొక్క మాటలు మన జీవితాలకు మనం అప్లై చేసుకొనవలసిన వారమై ఉన్నాం. లోకాన్ని మనం జయించాలి అంటే, లోకములో మనం చేసే ప్రతి కార్యము మనము జయము పొందాలి అంటే మనము విశ్వాసము కలిగి జీవించాలి. విశ్వాసము ద్వారానే అని దేవుని వాక్యం మనకి సెలవిస్తూ ఉంది. అంత మాత్రమే కాదు, కానీ ఆదికాండం 22వ అధ్యాయములో మనం చూసినప్పుడు మన పితరైనటువంటి అబ్రహాము విషయములో కూడా మరి ఈ మాట మనం జ్ఞాపకం చేసుకోవచ్చండి. దేవుడైనటువంటి యెహోవా అబ్రహామును పరిశోధిస్తూ ఉన్నాడు. అబ్రహాముకు ఒక పరిశోధన వచ్చింది. ఏంటి ఆ పరిశోధన అంటే, దేవుడు అబ్రహాముతో అంటూ ఉన్నాడు, అబ్రహామా అని పిలిచినప్పుడు మరి అబ్రహాము దేవునితో చిత్తము అని సెలవిచ్చినటువంటి వాడుగా మనం చూస్తూ ఉన్నాం. ఆదికాండము 22వ అధ్యాయములో మనం గమనించినప్పుడు చూడండి, అక్కడ అంటున్నాడు, ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనేను. ఆ సంగతులు జరిగిన తరువాత, ఏ సంగతులండి? ఏ సంగతులు? 21వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే అబ్రహాము గొప్ప విందు చేశాడు. ఎందుకు చేశాడు విందు? అబ్రహాము పుట్టినటువంటి కుమారుడు మరి ఇస్సాకు పాలు విడిచిన దినమందు ఆయన గొప్ప విందు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం.
21:4 మనం చూసినట్లయితే, మరియు దేవుడు అబ్రహాముకు ఆజ్ఞాపించిన ప్రకారము అతడు 8 దినముల వాడైన ఇస్సాకు అను తన కుమారునికి సున్నతి చేసెను. అబ్రహాము కుమారుడైన ఇస్సాకు అతనికి పుట్టినప్పుడు అతడు 100 ఏండ్లవాడు. అప్పుడు శారా, దేవుడు నాకు నవ్వు కలుగజేసెను, ఇనువారెల్లా నా విషయమై నవ్వుదురనెను, మరియు శారా పిల్లలకు స్తన్యమిచ్చునని ఎవరు అబ్రహాముతో చెప్పును. నేను అతని ముసలితనం ముందు కుమారుని కంటిని గదా అనెను. ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను. ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేశాను. గమనించారా? కాబట్టి 22వ అధ్యాయం మొదటి వచనంలో ఉన్నారు, ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించేలాగా అంటూ ఉన్నాడు. అబ్రహామా అని పిలిచినప్పుడు అబ్రహాము అతడు చిత్తము ప్రభువా అని పలికినప్పుడు ఏమంటూ ఉన్నాడండి 2వ వచనములో, అప్పుడు ఆయన నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మొరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతన్ని అర్పించుమని చెప్పాను. ఎలాంటి పరిశోధన అండి! దేవుడు అబ్రహాంతో అంటూ ఉన్నాడు, అబ్రహామా నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుడు అని అంటూ తర్వాత ఏమన్నాడండి? ఏమన్నాడు చూడండి, అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని. అబ్రహాముకు ముందు ఒక కుమారుడు ఉన్నాడు, ఇస్మాయిలు, దాసి కుమారుడు. కానీ ఇక్కడ దేవుని వాగ్దాన పుత్రుడు అబ్రహాముకు 100 ఏండ్ల ప్రాయములో దేవుని వాగ్దానము ద్వారా పుట్టినటువంటి వాడు ఇస్సాకు. ఇస్సాకుని ఇక్కడ అంటూ ఉన్నాడు, నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా పర్వతమునకు వెళ్ళి అక్కడ నేను చూపించు పర్వతములలో ఒక దాని మీద బలి అర్పించు అన్నాడు. ఇదే మాట మన జీవితాల్లో మనకు ఎదురైతే ఎలా ఉంటుందండి? దేవుడు లేదు, దయ్యం లేదు, విశ్వాసం లేదులేయా, ఇవ్వక ఇచ్చాడు, అది నేను అడిగేనా? నేనేదైనా 40-30 సంవత్సరాల్లో మనం అడుగుతాం. వయసు గతించిపోయిన తర్వాత ఏం అడుగుతామండి? అడగం కదా. నేను అడిగేనా? ఎవరు ఇమ్మన్నారు? ఎవరిని తీసుకోమన్నారు? ఇవన్నీ అంటాం. కానీ అబ్రహాము నోరెత్తి మాట అనలేదండి. దేవుడు చెప్పిన ప్రకారము, ఒకవేళ రాత్రి చెప్పుంటాడేమో, తెల్లవారుగా అక్కడ స్పష్టంగా ఆ మూడో వచనం రామండి, తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి, దేవుడు ఆ రాత్రి చెప్పాడు, తెల్లవారగానే లేచి గాడిదను పనివారిని మరి ఇస్సాకుని వెంట పెట్టుకొని వెళ్ళి ఆ పర్వతమునకు వెళ్ళి ఆ సమయంలో పర్వతము దిగున ఒక మాట అంటూ ఉన్నాడు వారితో. చూడండి, ఆ మాట మనం గమనించినట్లయితే 22వ అధ్యాయము 5వ వచనం, తన పనివారితో మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీ ఎదుకు వచ్చేదమని చెప్పి. గమనించారా? ఆ పనివారిని అక్కడే ఉంచాడు దిగువన. వారితో ఈ మాట అంటూ ఉన్నాడు. ఏమంటూ ఉన్నాడండి? మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి. ఏమంటూ ఉన్నాడు?
మరలా మీ యొద్దకు వచ్చేదను. ఏం కనబడుతుంది ఇక్కడ మనకి? పోతుంది ఇద్దరు వ్యక్తులు, అబ్రహాము కుమారుడు. కుమారుని బలి ఇవ్వాలి అక్కడ. కుమారుని బలిచ్చినట్లయితే ఇంకెంతమంది ఉంటారండి? అబ్రహాం ఒక్కడే కదా. అప్పుడు అబ్రహాం ఏమనాలి? కుమారుని బలిచ్చి దేవునికి మ్రొక్కి నేను మరలా తిరిగి వచ్చేదను అనాలి. కానీ అక్కడ ఏమన్నాడు? మేము మరలా మీ యొద్దకు వచ్చేదము అంటే ఇద్దరు వస్తున్నారా, ఒకరు వస్తున్నారా? ఇద్దరు వస్తామని చెబుతున్నారా, ఒకరు వస్తామని చెబుతున్నారా? వచ్చేదను అంటే సింగిల్, వచ్చేదము అంటే అది ఫ్లోరల్, అంటే డబుల్ అన్నమాట. ఇద్దరు లేక ముగ్గురు. కానీ ఇక్కడ అబ్రహాం పలికిన మాట ఏంటి? తిరిగి మరలా మీ యొద్దకు వచ్చేదము అంటే కుమారుడు కూడా వస్తున్నాడు. ఇదే అబ్రహాములో ఉన్నటువంటి విశ్వాసం. కనుక ప్రియమైనటువంటి వారలారా, ఈ యొక్క మధ్యాహ్నకాల సమయంలో ఇట్టి విశ్వాసము మన జీవితాల్లో ఉన్నప్పుడు దేవుడు మన ద్వారా ఆశ్చర్యకరమైనటువంటి అద్భుతమైనటువంటి గొప్ప కార్యాలు మన జీవితంలో జరిగించేవాడై ఉన్నాడు. కాబట్టి నోవాహులో ఉన్నటువంటి విశ్వాసము, హేబేలులో ఉన్నటువంటి విశ్వాసము, దానియేలు స్నేహితుల్లో ఉన్నటువంటి షడ్రకు, మెషకు, అబేద్నెగో వారిలో ఉన్నటువంటి విశ్వాసము, అబ్రహాములో ఉన్నటువంటి విశ్వాసము నా జీవితంలో కలిగి మనం చేసే ప్రతి విషయములో మనం వ్యక్తిగతముగా జయాన్ని పొందుతూ ప్రభువు రాకడ కొరకు మనం ఎదురు చూసేవారుగా ఉండాలని ప్రేమపూర్వకముగా ఈ మాటలు మీకు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభు చిత్తమైతే మరి ఒక సమయంలో మిగిలినటువంటి 3 విషయాలు కూడా మనం ధ్యానం చేద్దాం. మరి సమయానికి మనం కూడుకున్నప్పుడు అన్ని సమయానికి జరుగుతూ ఉంటాయి. ఇప్పటికే ఇంకో పావు గంట ఎగస్ట్రా వెళ్ళిపోయింది. క్షమించండి, కొంచెం సమయం ఎక్కువైంది. కనుక నాకు రాత్రి నేను విజ్ఞాపనకి వెళ్ళిన తర్వాత హ్యాపీ ఫోన్ చేశాడు, అన్న 1 గంట టైం ముందుకు మార్చాం, 8:30 కల్లా రావాలంటే నేను 8:30కే వచ్చేసాను. కాబట్టి సమయాన్ని కూడా మనం ఫాలో చేద్దాం. వాతావరణ పరిస్థితులు అనానుకూలంగా ఉంటూ ఉన్నాయి, ఎండ తీవ్రతలు ఉంటూ ఉన్నాయి, చిన్నపిల్లలు ఉంటూ ఉన్నారు, వృద్ధాప్యులు ఉన్నటువంటి వారు ఉంటూ ఉన్నారు. కనుక ఎలాంటి ఆటంకాలు లేకుండా సమయాన్ని పాటిస్తూ పెందలకడ దేవుని సన్నిధికి వస్తే ఇంకొంచెం మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకునేవారుగా ఉండగలమని నా చిన్న రిక్వెస్ట్. ఇదంటే ఆర్డర్ కాదండి, రిక్వెస్ట్ కదా. సమయాన్ని పాటించి ముందుకు పోయేవారుగా ఉండాలని మనవి. మంచి వాక్యం వినిపించిన మరి జాన్ అన్నకు సంఘం తరపున వందనాలు చెల్లిస్తున్నాం. నిజంగా విశ్వాసం వలన మనం విజయం సాధిస్తాం. మరి నోవాహు, హేబేలు, అబ్రామ్, షడ్రక్, మెషక్, అబేద్నెగో వారు కలిగిన విశ్వాసము మనం కూడా కలిగి లెట్ us put that faith into practice. ఆ విశ్వాసాన్ని మనం క్రియల్లో మనం చూపిద్దాం. వారి వలె ఆ విశ్వాసం మన జీవితంలో కూడా ఇట్ షుడ్ బికమ్ ఎ కీ ఫర్ అవర్ సక్సెస్. మన జీవితంలో విజయానికి విశ్వాసమే విజయం అని మనం చూసుకున్నాం. అలాగ జీవించడానికి దేవుడు సాయం చేయను గాక ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి, సర్వోన్నతుడు అంటే మా గొప్ప దేవ, మరి బ్రదర్ జాన్ కోడూరి గారిని నిలబెట్టుకొని మాకు అందించిన మంచి వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ విశ్వాసం మేము కలిగి ఉండి మా యొక్క అనుదిన జీవితంలో మరి నోవాహు వలె, షడ్రక్, మెషక్, అబేద్నెగోల వలె, అబ్రామ్ వలె, అలాగే హేబేలు వలె మా విశ్వాసాన్ని ప్రాక్టీస్లో మేము పెట్టి ప్రభువా విజయవంతమైన జీవితం జీవించడానికి సాయం చేయండి. మాలో ఉన్న బలహీనతలను మేము జయించాలంటే విశ్వాసాన్ని మేము వాడాలి ప్రభువా. అటువంటి విశ్వాసంతో
మేము అనుదినం మా యొక్క విశ్వాసం అనే ఆ, కవచం మేము ధరించుకొని సైతాను వేసే బాణాల నుండి జయం పొందినట్లు ప్రతి ఒక్కరు కూడా మరి విశ్వాస జీవితంలో బలం పొంది ముందుకు సాగడానికి మీ ఆత్మ సాయం మా అందరి జీవితాల్లో మీరు దయచేయండి. మరి వార కూడికలన్నీ కూడా మీ నామే మహిమార్థమై జరిగించుకోనండి. మరి టైం కూడా మేము ఎండలు కనుక టైం పాటించడానికి సాయం చేయండి. మరి నెక్స్ట్ వీక్ నుంచి మేము ఇంకా ఎక్కువగా మీ వాక్యం వినడానికి మరి వారంలో జరిగే కూడికలన్నింటిలో కూడా మీ సన్నిధి మా పట్ల ఉంచండి. అదేవిధంగా మా యొక్క సంఘంలో కుటుంబంలో చేసిన మేలన్నిటిని బట్టి కూడా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి చిక్కిని మీరు దీవించి మరి ఎగ్జామ్స్లో మీరు తోడేయండి. మంచి రిజల్ట్ రావడానికి మీరు కృప చూపించిన దాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి అదేవిధంగా మరి ఇంకా ఎగ్జామ్స్ రాస్తున్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. చిన్నపిల్లలు ఎగ్జామ్స్ రాస్తున్నారు, వారందరికీ మీరు తోడేయండి, నడిపించండి. మరి ముందున ఇప్పటి వరకు మాకు తోడేయండి. మీరు మాకు అందించిన వాక్యాన్ని బట్టి, చేరొచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి, మాకున్న అక్కర్ల అవసరాలన్నీ తీర్చే దేవుడు నీవే కనుక మాకు ముందుండి అన్ని విషయాల్లో మీరు నడిపించి మహిమ ఘనత ప్రభావం మీరే పొందమని మా రక్షకుడు విమోచకుడు నేను యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పలహారం కొరకు ఒకరు ప్రార్థన చేస్తాం. సైమన్ లింకన్ అన్న ఇంటర్మీడియట్లో 941 మార్కులు వచ్చినాయి. సైమన్ పలహారం కోసం ప్రార్థన చేస్తున్నాం. సైమన్ గారు దేవుడి కృప వలన మంచి మార్కులతో పాస్ అయినందుకు కృతజ్ఞతగా సంఘాన్ని ప్రేమించి తీసుకువచ్చిన పలహారాన్ని గురించి ప్రార్థన చేస్తాం. ప్రేమగల తండ్రి, కృప కలిగిన ప్రభువా, సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడ, నీకే స్తోత్రాలు చెల్లించుకొనిచున్నాం. సమస్తము కలిగి అన్నదేది నువ్వు లేకుండా కలగలేదు ప్రభువా. నేను నమ్ముకున్న బిడ్డల్ని తలగా చేస్తాను అన్నందుకై స్తోత్రాలు. మహాపరిశుద్ధుడ, మహాగణుడ, నీకే స్తోత్రాలు చెల్లించుకొనిచున్నాం. సంఘాన్ని ప్రేమించి తీసుకొని వచ్చిన ఈ పలహారాన్ని దీవించమని, ఇంకా ఇంకా ప్రభువా అనుకూలపరచమని, ఆయన చదువుల్లో ఇంకా తోడుగా ఉండి నాయన తండ్రి అందరికన్నా ముందుగా ఉండినట్లు, ప్రతి ఒక్క దానిలో జయం పొందినట్లు సహాయం చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.